హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న విజయదుర్గ అమ్మవారి వార్షికోత్సవం అండి. అది అక్కడక్కడ కూడా చిన్నగా వీడియోస్ అయితే తీసానన్నమాట. అదే మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. భీష్మ ఏకాదశి రోజున సాయంత్రానికి వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళేసరికి 7:30 అవుతుందన్నమాట. అప్పటికి గుడిని అలంకరిస్తున్నారండి. అమ్మవారికి తెల్లవారితే కుంకుమ పూజలు జరుగుతాయి కదా, అందుకోసమని పచ్చి పువ్వులతో అందరూ కూడా గుడిని అలంకరిస్తున్నారనమాట. ఇక సాయంత్రం అంటే రాత్రి అయ్యేసరికి ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో పని ముగించుకొని త్వరగా గుడి దగ్గరికి కత్తిపీటలు తీసుకుని వస్తారండి. ఎందుకంటే తెల్లవారితే అన్నప్రసాద వితరణ జరుగుతుంది కదా, అంటే పెద్దగా భారీ ఎత్తుగా అన్న సంతర్పణ జరుగుతుందన్నమాట. దానికోసమని మా వాళ్ళందరూ కూడా తలొక చెయ్య వేస్తేనే కదా అన్ని పనులు అవుతాయి. దానికోసమని ఇక్కడ కాయగూరలు అవి కట్ చేయడం కోసమని కత్తిపీటలు తీసుకుని వస్తారనమాట. ఆల్రెడీ దీని ముందుగా అదంతా అయిపోయిందండి. పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే బస్తాలు ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలాంటివన్నీ కట్ చేయాలి కదా. అప్పుడు మా పిల్లలు లోపల గుడి అలంకరణలో కొంచెం వాళ్ళు కూడా ఒక చెయ్యి వేశారనమాట. ఆ లోపల చేస్తూ వీడియో అయితే తీయలేదు. ఇక కాయగూరలు కట్ చేయడం అయిన తర్వాత బూరెలకి పూర్ణం బూరెలు ఉంటాయి కదండి, అదే ప్రసాదం బూరెలు, అవి ఉండలు చేస్తున్నారనమాట. ఒక పెళ్ళో ఫంక్షన్ అయితే కొన్నే చేస్తాము, కానీ ఇది భారీ ఎత్తు అన్న సమారాధన కాబట్టి ఎక్కువ బూరెలు చేయాలి కదండి. అందుకోసమని ఎక్కువ ప్రసాదం అయితే చేశారు. ప్రసాదం బూరెల కోసమని అవి చేస్తున్నాం అన్నమాట. అందరూ కూర్చొని ముందు కాయగూరలు కట్ చేయడం అదే అయిపోయిందండి. ఒక పక్కన అవి అవుతూ ఉంటే మరొక వైపు వంట మేస్త్రులు ఉంటారు కదా, వాళ్ళు తెల్లవారితే అదేంటి అర్ధరాత్రికి వంట మొదలు పెడతారు కదా, ఆ టైంలో వాళ్ళకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు. అంటే కూరల కోసం మసాలాలు మిక్సీ పట్టుకుని ఉంచుకోవడం, అలాగే మినపప్పు నానబెట్టడం, పులిహోర కోసం చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకోవడం, ఇలాంటివన్నీ తల ఒక పని జరుగుతుందన్నమాట చకచకాని. ఈ గుడికి ఆపోజిట్లో ఉన్న సందులోనే, అంటే చిన్న వీధి కింద ఉంటుందండి, అక్కడ వంటలు చేస్తారు. ఇంకా అన్ని పనులు కూడా చకచక అయిపోతాయి అన్నమాట. మా వాళ్ళు ఎవ్వరు ఈ పనులు జరిగేప్పుడు ఇంట్లో ఉండరండి. ఈ గుడి దగ్గర అందరూ కూడా చక్కగా వచ్చి మాట చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ అన్ని పనులు చేస్తామన్నమాట. నేను కూడా అక్కడే ఉన్నాను కదా, ఇంకా చాలా సందడిగా అనిపిస్తుందండి. ఈ గుడి దగ్గర ఏదైనా జరిగితే నేను వెళ్ళకపోతే చాలా విచారంగా అనిపిస్తుంది అనమాట. దసరాలకైతే వెళ్ళట్లేదు ఈ మధ్య. నేను ఇంట్లో కూడా పూజ చేసుకుంటున్నాను కాబట్టి. ఇంకా ఇదైతే అమ్మవారి వార్షికోత్సవం అండి. మీరు దసరా అనుకున్నారు, వార్షికోత్సవానికి ఇలాగా చేస్తామన్నమాట. ఇప్పుడు జరిగేదైతే 13వ వార్షికోత్సవం విజయదుర్గ అమ్మవారిది. లాస్ట్ ఇయర్ 12 సంవత్సరాలు పూర్తయిందండి. అప్పుడైతే రుద్రాభిషేకం, హోమం ఇవన్నీ కూడా చాలా బాగా చేశారండి. 2 రోజులు జరిగినాయి అనమాట. అప్పుడు కూడా నేను వీడియో తీశాను, కానీ అమ్మకి అది ఒంట్లో బాగోలేదు కదా, అప్పుడు వీడియో అయితే పోస్ట్ చేయలేదు. కానీ ఈ లోపలే వీడియోలు మిస్ అయినాయి అనమాట. మొబైల్ డేటా డిలీట్ అయింది ఏంటో తెలియలేదు, కనిపించట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ అయితే ఈ అమ్మవారిని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా మా వాళ్ళు ఒక్కొక్క వీధిలోనే 3 సంవత్సరాలు నిలబెట్టేవారండి. అంటే చిన్న పాక కింద వేసి అందులో డెకరేషన్ చేసి అమ్మవారిని పెట్టేవారనమాట. అలాంటిది ఇప్పుడు ఈ అమ్మకి ఇంత పెద్ద గుడి అయితే ఉందండి. ఇంకా ఈ అమ్మని అక్కడ ఇక్కడ తిప్పక్కర్ లేకుండా ఈ అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజుని అమ్మవారి పుట్టినరోజుగా వార్షికోత్సవం జరుపుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కుర్చీలో కూర్చున్నారు మా చిన్నాన్న అనమాట. ఆయన చేతుల మీదుగా ఇదంతా జరుగుతుందండి. అంటే లెక్కలు ఇవన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటారండి. ఫస్ట్ నుంచి మా చిన్నాన్న చేతి మీదే వెళ్తూ ఉంటుంది. ఇంకా ఉంటారు కానీ మెయిన్గా తను చూసుకుంటారనమాట.
ఇవంతా అయిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకొని అందరూ కూడా కూర్చుని మాట్లాడుకొని ఒక మాట మీద ఉంటారండి అందరూ కూడాని. అలా ఉండడం వల్లే ఈ గుడి ఈ స్థాయికి వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక చూసారు కదా, ఈ అలంకరణ అది ఎవరు బయట వాళ్ళకి అప్పచెప్పరండి. అంటే పూల డెకరేషన్ చేసే వాళ్ళకి అది ఎవరికి అప్పచెప్పరు అనమాట. మా చిన్నాన్నలు, తమ్ముళ్ళు, మామయ్యలు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా తల ఒక చెయ్య వేసి చేస్తూ ఉంటారనమాట. ఇంకా కాయగూరల కటింగ్కి ఆడవాళ్ళం అందరం వస్తాము. అది ఈ పువ్వులు గుచ్చడానికి సందకాడ మా మరదళ్ళు అవి ఉంటారండి. వాళ్ళు వచ్చి ఈ పువ్వులు అవి దండలుగా గుచ్చి ఇస్తే మగవాళ్ళు అలంకరిస్తారనమాట. చూడండి మా విజయదుర్గ అమ్మని ఎంత చక్కగా అలంకరించారో. ఇంకా ఈ అమ్మవారికి తెల్లవారుజామునే మా చిన్నమ్మ అయితే వచ్చి పూలతో అలంకరణ చేసి చీర కట్టడం ఇవన్నీ చేస్తుందన్నమాట. మా చిన్నమ్మ పేరు వచ్చేసి విజయ అండి. విజయ్ చిన్నమ్మ అంటాను నేను. ఈ అమ్మవారు కూడా విజయదుర్గ అమ్మవారు అన్నమాట. మాకు అన్నింటా జయం కలిగిస్తూ ఉంటారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా, ఆ అమ్మ దయ మా అందరి మీద ఉంటుందండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీ అందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ అలంకరణ పూర్తయిన తర్వాత తెల్లవారి ఇలాగా కుంకుమ పూజ స్టార్ట్ అయినాయండి. ఇది వరకు అయితే ఈ కుంకుమ పూజలకి ఈ లైన్ 2 లైన్ల కింద కూర్చునేవారండి. ఇక్కడ సరిపోక కింద కూడా పెద్ద పెద్ద బరకాలు వేసి కూర్చోబెట్టేవారు అనమాట. కానీ అందరికీ కొంచెం ఆరోగ్యరీత్యా బాసిపట్ట వేసుకుని కూర్చునే వీలు ఉండట్లేదండి. అందుకోసమని అందరూ కుంకుమ పూజలు రాయించుకుంటారు. అందరి పేరు మీద జరుగుతాయి. కానీ కూర్చోదలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చొని విఘ్నేశ్వర స్వామికి ముందుగా పూజ చేసుకుని తర్వాత కుంకుమార్చనది చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కూర్చోకపోయినా కానీ ప్రతి ఇంటి గోత్రంతో రాయించుకున్న వాళ్ళందరికీ కూడా కుంకుమార్చన జరుగుతూ ఉంటుందండి. మా అమ్మ కూడా కూర్చుందనమాట. ఎందుకంటే కూర్చోలేవమ్మా నువ్వని చెప్పాను. అయినా తనకి ఇలాంటివన్నీ చేసుకోవాలని ఇష్టంగా ఉంటుందన్నమాట. తను కూర్చుంది. నేనైతే అసలే కూర్చోలేకపోయానండి. నాకు బాగా నడువు నొప్పి ఎక్కువ ఉండడం వల్ల 2-3 సార్లు లేస్తూ కూర్చుంటూ ఉన్నానన్నమాట. ఇలా పూజ అయితే జరుగుతుంది. పురోహితులు లోపల ఒక జంటను కూర్చోబెడతారండి. వాళ్ళు అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు. ఆ జంట ఈ సంవత్సరం కొత్తగా పెళ్ళైన కొత్త జంట అన్నమాట. 1 వారం అవుతుంది అనుకుంటా వాళ్ళ పెళ్ళయ్యి. వాళ్ళతో ఈ సంవత్సరం అయితే కుంకుమార్చన చేస్తున్నారండి. లోపల వాళ్ళు చేసేదంతా కూడా బయట ఇలా కూర్చుని మేము అందరం కూడా చేస్తూ ఉంటాం అన్నమాట. ముందు బియ్యం పెట్టుకుని విఘ్నేశ్వరుని పూజ చేసుకుని తర్వాత వాళ్ళు ఇచ్చే చిన్న దుర్గమ్మ ఫోటోకి మనం తీసుకెళ్ళిన కుంకుమతో కుంకుమార్చన చేసుకుంటాం అన్నమాట. అలాగే అమ్మవారికి గాజులు, జాకెట్ ముక్క, పళ్ళు, పూలు ఇవన్నీ కూడా ఇస్తాం లాస్ట్లోని. మనం పూజ చేసుకున్న కుంకుమని మనమే తెచ్చేసుకోవచ్చండి. అదే దసరాకైతే లోపల అంతా పెద్ద రాశి కింద చేస్తారన్నమాట కుంకుమతోని. లాస్ట్లో అవన్నీ కూడా మా అందరికీ కూడా పంచిపెడతారు. ఇక వీడియో తీస్తుంటే అందరూ దేనికి అని అడుగుతున్నారు. ఈ వీడియోతో మన ఛానల్కి మోనిటైజేషన్ అవ్వాలని నేనైతే అనుకుంటున్నానండి. ఈ అమ్మవారు నాకు కూడా విజయం చేకూర్చాలని నేను అమ్మని ప్రార్థించుకున్నానమాట. ఆల్రెడీ 30K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారండి. నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. మీ అందరికీ కూడా నేను అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. అలాగే షార్ట్లు చూడడమే కదండి, వీడియోస్ని కూడా పూర్తిగా చూస్తే నాకు వాచ్ అవర్ అయితే వస్తుంది. కాబట్టి అది వస్తే నాకు ఈ ఛానల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక కుంకుమ పూజలు అయిన తర్వాత అన్న సంతర్పణ ప్రారంభమైందండి. ఈ గుడి ముందు పెట్టరండి. గుడి ముందర ఊర్లో అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి గుడి ముందుగా అయితే ఈ భోజనాలు పెట్టరనమాట. కొంచెం పక్కగా మగవాళ్ళకి పెడుతుంటారు, ఇటువైపునేమో ఆడవాళ్ళకి. మగవాళ్ళకి మగవాళ్ళు వడ్డిస్తుంటారు, ఆడవాళ్ళకి ఆడవాళ్ళని వడ్డిస్తూ ఉంటామన్నమాట. ఎవరో మేము మా మరదళ్ళు ఎవరో ఒకరు వడ్డిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగినట్టయితే ఇంకా ఎక్కడ అంత నీట్గా జరగదని అనిపిస్తూ ఉంటుందండి మాకు.
ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా అవుతూ ఉంటుంది గుడి దగ్గర పూజలన్నీ కూడాని. ఇక్కడ ఉన్నది అందరూ కూడా మా చిన్నాన్నలు, బావగారులు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, మామయ్యలు వీళ్ళేనండి అందరూ కూడాని. ఒక పెద్ద ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా మాకు. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎలాగా అలా అనిపిస్తుంది అనమాట. ఇలా పూజలు జరిగినప్పుడు నేను కుదరకపోయినా సరే టైం చూసుకుని వీలు చూసుకుని మరీ వెళ్తానండి. ఇక చేసిన వంటకాలు చూస్తున్నారు కదా, కేసరి చేశారు, పరమాన్నం చేశారు, బిర్యానీ, పులిహోర అమ్మవారికి ఇష్టం కదా, పులిహోర కూడా చేశారు. అలాగే శనగలు, ములక్కాయ కర్రీ, ఇంకొకటి బంగాళదుంప కూర్మ, ఒక బూరి వేశారండి. ఇంక సాంబారు, పెరుగు మామూలే కదా. ఇవన్నీ కూడా చేసి అందరికీ భోజనాలు అయితే పెట్టారనమాట. నవరాత్రుల్లో ఇలా భోజనాలు పెట్టండి. ఈ అమ్మవారు పుట్టినరోజున కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవానికి పెడుతూ ఉంటారు. మా వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడిన వాళ్ళు కూడా ఈ అమ్మవారి పూజలు జరిగేప్పుడు కంపల్సరీ వస్తారని అందరూ కూడాని. అమ్మ దయ ఉంటేనే మేమందరం కూడా బాగున్నాము, మీరందరూ కూడా బాగుంటారు. ఇక ఈ వీడియో పూర్తిగా చూడండి. నేనైతే తీసిన కొంచెం వీడియోనే కాబట్టి ఇంకెక్కడా డిలీట్ చేయకుండా వీడియోని అయితే పెట్టేశాను. ఆల్రెడీ ఇప్పటికే వీడియోలు లెంతీ అయిపోతుందని అంటున్నారు కొంతమంది. కొన్ని రోజులు తప్పదండి, ఎందుకంటే వాచ్ అవర్ కావాలి కాబట్టి నేను కొంచెం ఇలా పెడుతూ ఉంటాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేస్తే కనుక నాకు మానిటైజేషన్ అవ్వడానికి అయితే వీలుంటుంది. అలాగే లైక్ చేశారనుకోండి వీడియో మరింతమందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఇటువైపుని చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆడవాళ్ళకి అనమాట ఎంతమంది ఉన్నారు చూసారా. వడ్డించే చోట ఎంగిల్ ప్లేట్లు పట్టుకుని ఉండకుండా ఇక్కడ వడ్డం చేసే వాళ్ళు ఉన్నారు. ఎదరు తింటున్నారు చూసారని ఎంత చక్కగా ఉందో. కొన్ని చోట్ల అక్కడే తినేస్తూ ఉంటారు, అక్కడే పడేస్తూ ఉంటారు. మాకైతే అంత నీట్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఏవైనా మిగిలి ఉంటే కనుక లాస్ట్లో అందరికీ కూడా పంచిపెట్టేస్తారు. ఈ అమ్మవారి గుడి పక్కనే కమ్యూనిటీ హాల్ కూడా ఉందండి. వండిన సామాగ్రి, వంటలు అన్నీ కూడా అక్కడే పెడతారనమాట. అమ్మవారి సామాన్లు ఏమున్నా ఆ పక్కనే పెట్టి తాళం వేస్తారు. అలాగే ఎవరైనా భవానీమాల, స్వామిమాల వేసుకున్నా సరే ఆ పక్కన హాల్లో ఉంటారనమాట. అక్కడే పడుకొని విడిగా ఉంటారు కదా స్వాములు, భవానీలను, వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారనమాట. ఇదండి మా ఊరి విజయదుర్గ అమ్మవారి వార్షికోత్సవం వీడియో. మీరు వీడియో పూర్తిగా చూశాక ఎలాగ అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే చూశాక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి, ప్లీజ్ అండి. అందరూ కూడా ఒక లైక్ చేయండి. దసరాకి మళ్ళీ అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్య పూజ అయితే ప్రతిరోజు మా చిన్నాన్న ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం పురోహితులు బ్రాహ్మణులు పెట్టారండి. ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం అమ్మవారి దగ్గరకు వస్తారు. అమ్మవారి మహిమ చాలా మహిమగల తెల్లండి అమ్మవారు. ప్రతి ఒక్కరూ కూడా వస్తారనమాట. ఇంకా అక్కడ పూర్తయిపోయాక నేను మళ్ళీ సాయంత్రానికి ఇంటికి బయలుదేరామండి. ఆ దారిలో మండపేటలో పేరంటాలమ్మ, పాపమ్మ పేరంటాలమ్మ అన్నమాట. ఈ అమ్మవారు కూడా స్వయంభూగా వెలిశారనమాట పాము రూపంలో. అందుకని ఇక్కడ పుట్ట ఉందండి. ఏమైనా ప్రత్యేక పూజలు జరిగేప్పుడు ఈ పుట్ట పైన తొడుగు పెడతారనమాట. ఎత్తడిది పెద్ద సర్పం ఉంది చూసారా పైన. నేను సంక్రాంతి వీడియోలో చూపించున్నాను మీకు, ఫోటో అయితే తీయలేదు కానీ దూరం నుంచి చెప్పాను కదండి. ఈ టైంలో లోపలికి అసలు వెళ్ళలేమండి, ఖాళీ లేదు, అలా వెళ్ళనివ్వట్లేదని చెప్పాను. ఆ అమ్మవారు అన్నమాట ఈ అమ్మవారు. అప్పుడు మీకు చూపించలేదు కదా అని మళ్ళీ ఇప్పుడు ఖాళీగా ఉంది కదా అని ఒక వీడియో అయితే తీశాను. గుడి రోడ్డు మీద ఉంటుందండి, రోడ్డు పక్కనే కాబట్టి ఎప్పుడు కూడా అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. నలువైపులా ద్వారాలు ఉన్నాయి అమ్మవారికి. నేను ఈ గుడిలోకి వెళ్ళి చాలా నాళ్ళు అయిందండి. ఇలా బైక్ పై రావడం కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి మేము చిన్న చిన్న వీడియోలు అయితే తీయగలుగుతున్నాము. ఇదండి చూసారు కదా ఈ అమ్మవారిని కూడా. ఇక ఇంకాస్త ముందుకు వెళ్ళాక పెద్దమ్మ తల్లి ఉంటారండి. పెద్దమ్మ తల్లి వీడియో అయితే మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి ఇంక నేను తీయలేదు. ఈ గుడి ఆవరణలో ఉండే స్తంభాలకు కూడా అమ్మవారి పాములాగా చుట్టుకుని ఉంటారండి. చూడండి ఎలా ఉన్నారో.
పాములు పడగ విప్పి స్తంభం చుట్టూ చుట్టుకున్నట్టు ఉంటాయి అన్నమాట. ఇదే అండి మండపేట చివరగా ఉన్న గుడి అన్నమాట. చూసారా, పాపమ్మ పేరంటాల మా అమ్మవారి దేవస్థానం. ఇక్కడ సంక్రాంతికి కావిళ్ళతో కుండల్లో పిండి వంటలు అవి తీసుకుని వస్తారండి మొక్కుకున్న వాళ్ళందరూను. ఇక లాస్ట్లో అయితే మా గుడి వీడియోలు పెట్టాను చూడండి. వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీకు నచ్చింది అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఒక